కుంభరాశి వారు ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు, ఎంతో కష్టపడి పని చేస్తూ ఉంటారు, నిజాయితీగా బతుకుతూ ఉంటారు. అయినా సరే మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు ఎందుకు మిమ్మల్ని వెంటాడుతున్నాయి? మీరు ప్రాణమిచ్చి సహాయం చేసిన వారి మిమ్మల్ని ఎందుకు మోసం చేస్తున్నారు? రూపాయి సంపాదించడానికి 100 రూపాయల కష్టం ఎందుకు పడాల్సి వస్తుంది? కుంభరాశి వారు, మీ జీవితం ఇప్పుడు ఒక క్లిష్టమైన దశలో ఉందని మీకు తెలుసు. ఎన్నో ఆశలతో మీరు మొదలుపెట్టిన పనులు కంటి ముందే చేజారిపోతూ ఉన్నాయి. మీరు ఎవరిని ప్రాణం కంటే ఎక్కువగా నమ్ముతారో వారి కత్తి తీసుకుని వెనక నుండి పొడుస్తున్నారు. ఎవరు మనవారు, ఎవరు పరాయివారు అని తెలియక మీరు సతమతమవుతూ ఉన్నారు. ఆందోళనలు, భయం, అడుగు ముందుకు వేస్తే ఏం జరుగుతుందో, వెనక్కి వేస్తే ఎక్కడ ఓడిపోతానో అన్న మానసిక సంఘర్షణ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. కానీ ఒక్క మాట అయితే గుర్తుంచుకోండి, కుంభరాశి వారికి సహజంగానే తెలివితేటలు, పట్టుదల ఎక్కువగా ఉంటాయి. మీరు నిద్ర లేకుండా తిండి తిప్పలు మర్చిపోయి ఒక పనిని పూర్తి చేసే వరకు విశ్రమించని యోధులు. అలాంటి మీరు ఇప్పుడు ఇలా చిన్న చిన్న సమస్యలకు కుంగిపోతే మీకు తగునా అండి? ఆర్థికంగా మీరు దెబ్బతింటున్నారనేది నిజమే. చేతికి అందిన అవకాశాలు చేజారిపోవడం వల్ల మీరు మానసిక ఆనందాన్ని కోల్పోతున్నారు, అది కూడా నిజమేనండి. ఇదంతా ఏళ్నాటి శని చివరి దశలో భాగంగా జరుగుతున్న కర్మఫలం అండి. ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ అనిపిస్తుంది. బయట ప్రపంచానికి గొప్పగా కనిపించాలని, పక్కవాడికి జలసి కలిగించాలని మీరు చేస్తున్న అనవసరపు ఖర్చులు మీ ఆర్థిక స్థితిని మరింత దిగజారుస్తున్నాయండి. ఇంటి అలంకరణ, బట్టలు, వేడుకలు అంటూ అవసరం లేని విషయాలకు డబ్బు వృధా చేయడం మానేయండి. పక్కవాడి కోసం మీరు బతకడం లేదు, మీకోసం మీరు బతకండి. మీరు ఈరోజు డబ్బు వృధా చేస్తే రేపు కష్టకాలంలో ఆ పక్కవాడు మీకు రూపాయి కూడా ఇచ్చేవాడు ఉండడు. మీరు ఎంత కష్టపడినా ప్రతిఫలం ఆలస్యం అవుతుందని నిరాశ పడకండి. శనిదేవుడు మీకు నేర్పిస్తున్న పాఠం ఓర్పు అండి. కష్టపడడం మాత్రం మానేయకండి, ఎందుకంటే అదే కష్టం మిమ్మల్ని రేపు ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టబోతుందండి. మీరు చూసే ప్రతి వస్తువు మీకు అవసరం లేదు. కేవలం షో కోసం, పక్కవాడిని ఆకట్టుకోవడం కోసం చేసే ఖర్చులు మిమ్మల్ని రోడ్డున పడేస్తాయి. ఆ డబ్బును పొదుపు చేయండి. మీ పతనం కోసం ఎదురు చూసేవారు, మిమ్మల్ని ఈర్ష్యతో చూసేవారు 100 మంది ఉన్నారు. మీరు చేసే చిన్న చిన్న తప్పులను పట్టుకుని వాటిని అందరికీ చాడులు చెప్పి మిమ్మల్ని దోషులుగా నిలబెట్టాలని చూస్తూ ఉన్నారు. అటువంటి వారిని గుర్తించండి. మీ పర్సనల్ విషయాలను, మీ టాలెంట్ను అందరి ముందు కూడా ప్రదర్శించకండి. ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎక్కడ మాట్లాడాలో ఆలోచించండి. ప్రతి చోట లీడర్గా ప్రవర్తించాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని తొక్కేయాలని చూసేవారు చుట్టూ ఉన్నప్పుడు మీ నిర్ణయాలను మీ వ్యూహాలను సైలెంట్గా అమలు చేయండి. మౌనంగా ఉండడమే అటువంటి వారికి మీరు ఇచ్చే అతిపెద్ద సమాధానం అండి. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ప్రాణాలతో ఉండడం కంటే ఏది ఎక్కువ కాదండి. మీరు కుంభరాశి వారు, కష్టాలను తట్టుకుని నిలబడే శక్తి మీకు జన్మతా ఉంటుంది. మీ తెలివితేటలను వాడాల్సిన చోట వాడండి. భయపడకండి, లొంగిపోకండి. మీరు పడ్డ అవమానాలు, మీరు అనుభవించిన నష్టాలు, మీ వెనక కుట్రలు పన్నేవారు, ఇవన్నీ తాత్కాలికమేనండి. మీ కష్టార్జితం మీద మీరు నమ్మకం ఉంచుకోవాలి. శని భగవానుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు, కానీ ఆయన వెళ్తూ వెళ్తూ మీకు అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతున్నాడండి. అది జరగాలి అంటే ముందు మీలో ధైర్యలక్ష్మి ఉండాలి. ఏది ఏమైనా నేను తట్టుకోగలను, నేను నిలబడగలను అనే ఆ ధైర్యం మీలో ఉంటే మీకు వచ్చిన సమస్యలు ఎన్ని వచ్చాయో అలానే మాయమైపోతాయండి. మీ టాలెంట్ను నిరూపించుకోవడానికి సమయం వస్తుంది. అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉండండి, గట్టిగా పనిచేయండి. విజయం మీదే, రాజసం కూడా మీదేనండి. మీరు ఒక విజేతగా నిలబడతారు, ఇది ఖచ్చితంగా. ఓపిక పట్టండి, కాలం మారబోతుంది. మీకు దక్కాల్సిన గౌరవం దక్కపోవడానికి, చేతికి వచ్చిన అవకాశాలు చేజారిపోవడానికి, అనవసరమైన ఆరోగ్య సమస్యలు మరియు కుటుంబంలో నిరంతరం కలహాలకు ప్రధాన కారణం నరదిష్టండి. ముఖ్యంగా వి అనే అక్షరం కలిగిన ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో నెగిటివ్ ఎనర్జీ విపరీతంగా పెరిగిపోయిందండి. ఈ వ్యక్తి మీ కుటుంబంలోనే ఉండవచ్చు, లేదంటే మీ అతి సన్నిహితురాలైనా కావచ్చు. మీరు ఎంత మంచిగా ఉన్నా ఆ వ్యక్తి మీ ముందు నటన మాత్రమే చేస్తారు. వారి కడుపులో అసూయ, ఈర్ష్య తప్ప మీ పట్ల ప్రేమ, శ్రద్ధ 1% కూడా లేదండి. వారు బయట వ్యక్తులతో కలిసి మీ పరుగు తీయడానికి, మీపై తప్పుడు ప్రచారాలు చేయడానికి మాత్రం వెనకాడరు. వీరి మాటలకు స్పందించి ఓవర్ రియాక్ట్ అయ్యి మీ మానసిక ప్రశాంతతను మీరు పోగొట్టుకోకండి. వారు ఏమన్నా సరే, అవునా సరే అని పట్టించుకోకుండా వదిలేయండి. మీ మౌనమే వారికి సరైన సమాధానం. ఆ స్త్రీ ఆటలు ఎన్నాళ్ళలో సాగవు. కర్మ సిద్ధాంతం ప్రకారం ఆ వ్యక్తి అనుభవించక తప్పదు. మీ పని మీరు చూసుకోండి. ఆ వ్యక్తికి మీ జీవితంలో ఎంతవరకు స్థానం ఇవ్వాలో అంతవరకే ఉంచండి. మీరు అనారోగ్య సమస్యలతో టాబ్లెట్ల మీద ఆధారపడుతూ అవి తగ్గుతాయో లేదో అని నిరంతరం ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇది మీ మానసిక స్థితిని మరింత దెబ్బతీస్తుందండి. మీరు గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే, శరీరాన్ని కష్టపెట్టండి,
ఊరకే తిని పడుకోవడం వల్ల శరీరం బద్ధకిస్తుంది. దానివల్ల నెగటివ్ ఆలోచనలు పెరుగుతాయి. మీరు శారీరకంగా కష్టపడితే తిన్నది అరుగుతుంది, రాత్రిపూట హాయిగా నిద్రపడుతుంది. మనసులో ఉన్న కష్టాలను ఆందోళనను వదిలేసి ఈ నిమిషాన్ని సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి. మీకు జరిగిన అవమానాలను నష్టాలను తలుచుకుని బాధపడటం మానేసి రేపటి కోసం ఈ రోజును వృధా చేయకండి. కుంభరాశి వారికి రాబోయే కాలం చాలా బాగుంటుందండి. కాబట్టి మీ మీద మీకు నమ్మకం అయితే ఉంచుకోవాలండి. మీలోని నెగిటివ్ ఎనర్జీని నరదిష్ని తొలగించుకోవడానికి పరిహారాలు అయితే చక్కగా పాటించుకోండి. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కొంచెం రాళ్ల ఉప్పుని చేతిలో తీసుకుని మీ తల చుట్టూ 3 సార్లు తిప్పుకుని ఆ ఉప్పును వాష్ బేసిన్లో కానీ లేదంటే నీటితో పంపు కింద కానీ కడిగేసేయండి. ఇది మీపై ఉన్న నరదిష్టిని పూర్తిగా తొలగిస్తుందండి. ప్రతి సోమవారం లేదంటే కనీసం నెలకు ఒక్క సోమవారం అయినా ఆ పరమేశ్వరునికి పాలతో అభిషేకం చేయించండి. ఇది మీ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది మరియు మీపై ఉన్న నెగటివ్ ప్రభావాన్ని కూడా తగ్గిస్తుందండి. అలానే ప్రతి గురువారం లేదంటే నెలకొక గురువారం అయినా సరే సాయిబాబా గుడికి వెళ్ళి అక్కడ తునిలో అంటే హోమగుండంలో ఎండు కొబ్బరికాయలు వేయండి. ఇది మీ గురుబలాన్ని పెంచి మీ జీవితంలో ఆర్థిక మరియు ఆరోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుందండి. మీకు ఎవరు ఏమన్నా సరే మీ పరిస్థితి, మీ కుటుంబ పరిస్థితి మీకంటే బాగా ఎవరికి తెలియదండి. కాబట్టి బయట వ్యక్తుల మాటలను పట్టించుకోవడం ఆపేసేయండి. ఆ వి అనే స్త్రీ నుంచి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీ జీవితం, మీ ఆనందం మీ చేతిలోనే ఉందండి. మనుషుల కంటే భగవంతుడికి ఎక్కువ తెలివితేటలు ఉంటాయండి. ఆయన అంతా చూస్తున్నాడు. కర్మ సిద్ధాంతం ఎవరిని వదిలిపెట్టదు. కాబట్టి ధైర్యంగా ఉండండి. శనిదేవుడు మీకు అండగా ఉంటాడండి. పరమేశ్వరుడి దీవెనలు మీకు తోడుగా ఉంటాయి. మీ మీద మీకు నమ్మకం ఉంచి ముందుకు సాగండి. కుంభరాశి వారు శనిదేవుని ఆశీస్సులు పొందినవా మీరు సామాన్యులు కాదండి. మీ జీవితం ఒక పోరాటం. కానీ ఇప్పుడు ఆ పోరాటంలో మీరు గెలవబోయే సమయం కూడా రాబోయిందండి. ఇప్పటి వరకు మీరు ఎన్నో అవమానాలు భరించారు, ఎంతో మందిని నమ్మి మోసపోయారు, కష్టాల్లో ఉన్నప్పుడు పక్కవాడికి సాయం చేసి మీ అవసరాలను గాలి వదిలేశారు. కానీ మీ కన్నీటి చుక్క ప్రతిదీ కూడా ఇప్పుడు విజయానికి నాంది పలకపోతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇప్పుడు మీకు జరగబోతున్న ఈ మార్పులు యాదృచ్ఛికమైతే కాదండి. మీరు పడ్డ కష్టానికి కాలం చెల్లిస్తున్న రుణం అన్నమాట. అయితే మే 29 నుంచి జూన్ 5 వరకు కూడా మీ జీవితంలో రాబోయే ప్రతి నిమిషం కూడా ఒక అదృష్ట మలుపండి. మీరు ఎవరికైతే ప్రాణం ఇచ్చి సాయం చేశారో వారే మిమ్మల్ని విమర్శించినా ఇకపై మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ అదృశ్య దైవశక్తి ఇప్పుడు మీ వెనుక రక్షణగా నిలబడబోతుంది. మీరు మీ రాజసాన్ని, మీ ఆత్మ గౌరవాన్ని తిరిగి పొందే సమయం వచ్చిందండి. ఇక మీదటి మీరు ఎవరి ముందు తలవంచకండి. ఎందుకంటే మీ కర్మ చక్రం తిరిగింది. ప్రపంచం మిమ్మల్ని తక్కువ చేసిన మీ విలువ ఏంటో నిరూపించుకునే అవకాశం శనిదేవుడు మీకు ఇవ్వబోతున్నాడండి. మీరు గర్జించే సమయం, మీ విజయ గర్జన వినిపించే సమయం కూడా ఇదేనండి. ఇప్పుడు మొదలు కాబోతుంది. మీలో ఉన్న ఆ గంభీరతను, ఆ నాయకత్వ లక్షణాన్ని బయటకు తీయండి. భయం అనే మాటే లేకుండా మీ లక్ష్యం వైపు అడుగులు వేయండి. మీరు నిజంగా కుంభరాశి వారి అయితే ఈ రోజుల్లో వచ్చే ప్రతి చిన్న మార్పును మీరు గమనించండి. అవే మీ భవిష్యత్తుకు పునాదులు కూడా కాబోతున్నాయి. ఇక ఏది మీకు అసాధ్యం కాదు. ఎందుకంటే మీ వెనుక కాలమే నడుస్తుంది కాబట్టి. మీ ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ వీడియోని ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చూడండి. జ్యోతిష శాస్త్రంలో ఎంతో లోతైన పరిశోధన తర్వాత చెబుతున్న నిజమిది. కుంభరాశి వారు మే 29 నుంచి జూన్ 5వ తేదీలలో మీరు ఒక అత్యంత కీలకమైన హెచ్చరికను పాటించాలండి. ప్రాణం పోయిన పరిస్థితి వచ్చినా కూడా అవతలి వారి కన్నీళ్లతో మీ కాళ్ళు పట్టుకున్నా సరే ఈ 3 రోజులు మీరు పొరపాటును కూడా మీ సొంత ధనాన్ని లేదంటే మీ పేరు మీద ఉన్న ఏదైనా ఒక వస్తువుని ఎవ్వరికీ అప్పుగా కానీ దానంగా కానీ బహుమతిగా కానీ ఇవ్వకండి. ఒకవేళ మీరు తెలియక ఇచ్చారే అనుకోండి, ఇక మీ జీవితంలో కటిక దరిద్రం ప్రారంభమైనట్లే. మీ అదృష్టం మొత్తం అవతలి వారికి వెళ్ళిపోయి వారి దరిద్రం, వారి గ్రహ దోషాలు మీకు చుట్టుకుంటాయండి. మహాలక్ష్మి మీ ఇంటి నుండి శాశ్వతంగా వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఒకవేళ ఇప్పటికే మీరు ఎవరికైనా ఇలా ఇచ్చి ఉంటే దానికి పరిహారం ఏమిటి, ఆ దోషం నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలి అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈ 3 రోజులు కూడా శనిదేవుని ప్రభావం చాలా బలంగా ఉందండి. మీరు చేస్తున్న పొరపాట్లు మీ అదృష్టాన్ని ఎలా నీరుగారిస్తున్నాయో, మీరు ఎవరిని నమ్మకూడదో, మీ కర్మచక్రం ఎప్పుడు మారబోతుందో ఈ రహస్యాలను ఇప్పుడు చెప్పబోతున్నామండి. మీరు నిజంగా కుంభరాశి వారు అయితే కనుక ఈ వీడియో మీ కళ్ళు తెరిపిస్తుందండి. వీడియోలోకి వెళ్లే ముందు ఇలాంటి మరిన్ని అద్భుతమైన జ్యోతిష రహస్యాలను తెలుసుకోవడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని భక్తితో రాయండి. ఆ పరమశివుని దయ, శనిదేవుని కరుణ మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అయితే ఆ రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. కుంభరాశి వారు మనసు ఎంత లోతైనదో
వారి జీవితంలో పడే కష్టాలు కూడా అంతే లోతైనవండి. రాశి చక్రంలో 11వ రాశి కర్మ ఫలదాత అయిన శనీశ్వరుడే మీకు అధిపతి అండి. మీరు బయటికి గంభీరంగా కోపిష్ఠులుగా కనిపించినా లోపల మాత్రం వెన్నలాంటి మనసున్నవారు. 10 రూపాయలు ఉంటే 8 రూపాయలు పక్కవారికి ఇచ్చేసే మీ జాలిగుణమే మీ జీవితంలో అతిపెద్ద శాపంగా మారుతుంది. మీరు నమ్మిన వారే మిమ్మల్ని నడి రోడ్డుపై నిలబెట్టబోతున్నారు. మీరు చేసిన సహాయాన్ని మర్చిపోయి మిమ్మల్ని నిందిస్తున్నారు. ఇది నిజం కాదా అండి? ఒక్కసారి చెప్పండి. ప్రస్తుతం మీకు జన్మ శని ప్రభావం నడుస్తుంది. ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరం పెట్టాలో శనిదేవుడు మీకు కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నాడు. ఈ క్లిష్ట సమయంలో మే 30, 31 మరియు జూన్ 1, 2 తేదీల మధ్య మీరు ఒక పొరపాటు కూడా చేయకూడదు. ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా కూడా ఎవరైనా కన్నీళ్లతో కాళ్ళు పట్టుకున్న ఈ 4 రోజులు మీరు నిత్యం వాడే వస్తువులు అంటే మీ కండువా కానీ, మీ పెన్ను, మీ ఫోన్, లేదంటే మీరు ఎక్కువగా వాడే దుస్తులు, పర్సు మరియు మీ కష్టార్జితమైన డబ్బును కూడా ఎవరికీ అప్పుగా కానీ దానంగా కానీ ఇవ్వకండి. కుంభరాశి వారి సంపదకు అధిపతి గురువు అండి. మీరు కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయి వెనుక మీ నెత్తురు, నిద్రలేని రాత్రులు ఉన్నాయి. మీ ఆర అంటే ఆ వస్తువుకు అతుక్కుని ఉంటుంది. కాబట్టి మీరు కష్టపడి సంపాదించిన ఆ అదృష్టాన్ని మీరు వాడిన వస్తువులతో కలిపి అవతలి వారికి ఇస్తే వారి దరిద్రం, వారి నెగిటివ్ ఎనర్జీ మీకు బదిలీ అవుతుంది. కాబట్టి ఫలితంగా మీ ఇంట్లో డబ్బు నిలవదండి. ఊహించని రోగాలు, అప్పులు, కోర్టు కేసులు మీ మెడకు చుట్టుకుంటాయి. ఒకవేళ మీరు ఇప్పటికే ఇచ్చేసి ఉంటే కంగారు పడకండి. ఆ నెగిటివ్ ఎనర్జీని పోగడానికి 4 రోజులు మీ ఇంటి గుమ్మం ముందు దీపాలు వెలిగించి శనిదేవునికి మీ కష్టాలను మొరపెట్టుకోండి. మీరు చేసిన ప్రతి పనిలో నేను ఎవరి కోసం జీవిస్తున్నాను అని ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు మీకోసం మీరు జీవించాల్సిన సమయం కూడా వచ్చేసిందండి. కుంభరాశి వారు మీ జీవితంలో జరుగుతున్న ఈ మార్పులను, రాబోయే ప్రమాదాలను ముందుగానే తెలుసుకోవాలంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని రాయండి. మీ కష్టాలన్నీ శనిదేవుడు తొలగించాలని, మీ ఇంట్లో మహాలక్ష్మి నిలవాలని కోరుకుందాం. గుర్తుంచుకోండి, ఈ 4 రోజులు మీ అదృష్టాన్ని మీ దగ్గరే ఉంచుకోండి. కుంభరాశి వారు ఇప్పటి వరకు మీరు శనిదేవుని పరీక్షలతో నలిగిపోయారు. కానీ జూన్ నెల నుంచి మీ జీవితంలో ఒక కర్మ రివర్స్ ప్రక్రియ మొదలవబోతుందండి. ఇది ఎలా ఉండబోతుంది అంటే జూన్ నెలలో మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. అదే అనమాట వదిలేయడం. అంటే ఎవరి కోసం అయితే మీరు గతంలో మీ కన్యలను, సమయాన్ని వృధా చేసుకున్నారో ఇప్పుడు వారిని మీ జీవితం నుంచి మెల్లగా పక్కన పెడతారు. ఇది మీకు కఠినంగా అనిపించవచ్చు, కానీ జూన్ 2వ వారం నుంచి మీ మనసులో ఒక తెలియని ప్రశాంతత వస్తుంది. నేను ఎవరి కోసం బ్రతకడం లేదు అని ఆత్మగౌరవం మీలో పెరుగుతుందండి. కుంభరాశి వారికి ఇప్పటి వరకు డబ్బు నీళ్లలాగా ఖర్చు అయిపోయింది. జూన్ నుంచి మీరు చేసే చిన్న చిన్న పొదుపులు పెద్ద ఫలితాలను ఇస్తాయండి. ముఖ్యంగా ఎవరికి ఎంత ఇవ్వాలి, ఎవరికి ఎంత ఇవ్వకూడదు అనే క్లారిటీ మీకు వస్తుంది. మీరు ఎవరికైతే అప్పు ఇచ్చి బాధపడుతున్నారో వారి నుంచి అకస్మాత్తుగా ఒక సానుకూల వార్త లేదంటే కొంత మొత్తమైనా తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మీ ఆర్థిక ప్రయాణానికి ఒక మంచి సంకేతం అన్నమాట. జూన్ నెలలో మీకు కొత్త వ్యక్తి పరిచయం కాబోతున్నారండి. ఈ వ్యక్తి ద్వారా మీకు రాబోయే అవకాశాలు మీ కెరియర్ని లేదంటే వ్యాపారాన్ని మార్చేస్తాయండి. వీరు మీకు ఒక పెద్ద పెద్ద మాటలు చెప్పరు, కానీ మీ పనిలో మీకు గైడెన్స్ ఇస్తారండి. మీరు శనిదేవుని అనుగ్రహంతో ఎంతో కష్టపడ్డారు కదా, జూన్ నెల నుంచి ఆ కష్టానికి ప్రతిఫలం అందే దశ మొదలవుతుంది. ఆఫీస్లో కానీ, వ్యాపారంలో కానీ మీ విలువలు గుర్తించే రోజులు దగ్గర పడ్డాయండి. ఇప్పటి వరకు మీ కుటుంబంలో మిమ్మల్ని తక్కువ చేసిన వారు, మీ మంచితనాన్ని బలహీనంగా చూసిన వారు ఇప్పుడు మీ మౌనాన్ని చూసి భయపడతారు. జూన్ నెలలో మీరు మీ గీతను దాటనివ్వరు. ఆ క్రమశిక్షణే మీ చుట్టూ ఉన్నవారిలో మీపై గౌరవాన్ని పెంచుతుందండి. జూన్ నెలలో మీరు గమనించండి, అన్నీ ఒకేసారి మారిపోవు, కానీ నేను గెలవగలను అనే నమ్మకం రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. ఏం చేయాలి అంటే ప్రతి శనివారం మీ ఇంట్లో దీపారాధన చేసి గరీబులు అంటే పేదవారికి చిన్న సహాయం చేయండి. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మి మళ్ళీ పాత తప్పులు మాత్రం చేయకండి. జూన్ నెల మీకు అప్రమత్తత నేర్పిస్తుంది, దానిని పాటించండి. కుంభరాశి వారి జాతక చక్రం జూన్ నెలలో సంక్షోభం నుంచి స్థిరత్వం వైపు ప్రయాణిస్తుంది. మీరు కష్టపడడం ఆపకండి, ఎందుకంటే మీ కష్టానికి ఇప్పుడు శనిదేవుని ఆశీస్సులు తోడవుతున్నాయి. కాబట్టి ఈ నెల నుంచి మీ జీవితంలో వచ్చే చిన్న చిన్న మార్పులు కూడా మీరు గమనించండి. అది మీకు ఇచ్చే ఆనందం మీ భవిష్యత్తుకు పునాది కాబోతుంది. మీ రాశికి లాభస్థానమైన ధనస్సుపై గురుదృష్టి ఉండడం వలన కుంభరాశుల శని సంచారం వల్ల జూన్ నుంచి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందండి. గతంలో అప్పులు తీర్చలేక సతమతమవుతున్న మీరు జూన్ మధ్య నుంచి కొత్త ఆదాయ మార్గాలను చూస్తారు. సంపాదన స్థిరంగా ఉంటుంది, కానీ రాహు ప్రభావం వల్ల అనవసరమైన విలాసాలకు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి జూన్ నెలలో పెట్టుబడి, పొదుపు మధ్య బ్యాలెన్స్ పాటించండి. అయితే ఉద్యోగకారకుడైన శని తన సొంత రాశిలో బలంగా ఉన్నాడు. కాబట్టి జూన్ 15వ తర్వాత సూర్య సంచారం మీ 10వ ఇంటిపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందండి. ఆఫీసులో ఇప్పటి వరకు మీ కష్టాన్ని వేరే
వాళ్ళు దోచుకున్నారు, లేదంటే మీ పనిని గుర్తించలేదు. అయితే ఈ జూన్ నెలలో మీ పనితీరుకు బాస్ నుంచి లేదంటే పై అధికారుల నుంచి ప్రశంసలు వస్తాయన్నమాట. ఒకవేళ మీరు ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తూ ఉంటే జూన్ చివరి వారంలో మంచి ఆఫర్స్ వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయండి. మీ వాక్చాతుర్యం ఈ నెలలో మీకు పెద్ద ఆయుధం కాబోతుందండి. బుధుడు మరియు శుక్రుడి స్థాన మార్పులు వ్యాపారస్తులకు కలిసి వస్తాయండి. కొత్త భాగస్వాములతో ఒప్పందాలు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే జూన్ 5 నుంచి 12 మధ్య ఎటువంటి పెద్ద అగ్రిమెంట్లు సంతకాలు చేయవద్దండి. వ్యాపారంలో నష్టాలు వచ్చే సమయం దాటిపోయింది. ఇప్పుడు రిస్క్ మేనేజ్మెంట్ చేసే సమయం వచ్చిందనమాట. ముఖ్యంగా జూన్ చివరిలో వ్యాపారం ఊపందుకుంటుందండి. చంద్రుడి సంచారం మీ రాశిలో ప్రశాంతతను పెంచుతుందండి. ఇప్పటి వరకు కుటుంబంలో మీ మీద పడ్డ నిందలు, అపార్థాలు మెల్లగా తొలగిపోతాయండి. మీరు చెప్పే నిజాలను కుటుంబ సభ్యులు అర్థం చేసుకుంటారు. మీరు ఎవరికైతే ప్రాణం ఇచ్చారో వారే మిమ్మల్ని అర్థం చేసుకునే సమయం కూడా రాబోతుంది. జూన్ నెలలో ఒక తీర్థయాత్ర లేదంటే ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్ళే అవకాశము కనిపిస్తుందండి. ఇది మీకు మానసిక ఆరోగ్యాన్ని ఇస్తుందన్నమాట. అయితే శని మీకు రక్షణ ఇస్తున్నాడు. మీరు ఎంత ఓపికగా ఉంటే అంత పెద్ద విజయాన్ని ఇస్తాడు. జూన్ నెలలో మీరు ఓపికగా మౌనంగా ఉండటం నేర్చుకుంటే మీ విజయానికి ఎదురే ఉండదండి. జూన్ 5, 14, 23 మరియు 28 తేదీలు మీకు అత్యంత అనుకూలంగా ఉంటాయండి. ఏ పని మొదలు పెట్టినా కూడా ఈ 4 రోజుల్లో మొదలు పెట్టండి. చాలా శుభసూచకం అన్నమాట. ఈ నెలలో నిద్రలేమి సమస్యను తగ్గించుకోవడానికి రాత్రిపూట ఫోన్ వాడకాన్ని తగ్గించండి. మీ ఆలోచనలను ఒక డైరీలో రాసుకోండి. ఇది మీ మనసును తేలికపరుస్తుంది. అయితే జూన్ నెలలో శనిదేవుని అనుగ్రహం కోసం ప్రతి శనివారం నల్ల నువ్వులను పారే నీటిలో వదిలేయండి, లేదంటే పేదలకు నల్ల రంగు దుస్తులు దానం చేయండి. ఇది మీ కర్మచక్రంలో ప్రతికూలతను తొలగించి మార్గాన్ని సుగమం చేస్తుందన్నమాట. కుంభరాశి వారు జూన్ నెలలో గమనించాల్సింది ఒకటేనండి, విజయం ఆలస్యమైనా అది మీకు దక్కుతుంది. ఈ నెల మీరు చేసే ప్రతి కష్టానికి జూలై నుంచి అద్భుతమైన ఈ నెల నుంచి కూడా స్టార్ట్ అవుతుంది, కానీ జూలై నుంచి అద్భుతమైన ఫలితాలు మొదలవుతాయి అన్నమాట. సిద్ధంగా ఉండండి. ఇది మీ ఎదుగుదలకి ఆరంభం కాబోతున్న జూన్ నెల అనమాట. ఇక కుంభరాశి వారికి జూన్ 1 నుంచి 5 వరకు జరగబోయే అద్భుత మార్పులను గ్రహ సంచారాన్ని బట్టి మీ జీవితంలో ఏం జరగబోతుంది ఇప్పుడు వివరంగా తెలుసుకుందామండి. మే 29 మరియు 30 తేదీలు మీ జీవితంలో ఒక కఠినమైన పరీక్షాకాలం. కానీ ఇక్కడ మీరు ఓపిక వహించాలండి. మీరు ఎవరిని నమ్మాలో ఎవరిని దూరం పెట్టాలో ఈ 2 రోజులు మీకు స్పష్టంగా తెలుస్తుందండి. ఇప్పటి వరకు మిమ్మల్ని మోసం చేసిన ఆ వ్యక్తి లేదంటే మీ కష్టాన్ని వాడుకున్న ఆ బంధం యొక్క అసలు రంగు బయటపడబోతుంది. ఇది మీకు బాధ కలిగించిన మీ జీవితం నుంచి ఒక పెద్ద చెడును తొలగించడానికి దేవుడు ఇచ్చిన సంకేతంగా భావించండి. మీరు నిత్యం వాడే వస్తువులను, మీ పేరు మీద ఉన్న పవిత్రమైన ధనాన్ని ఎవరికీ ఇవ్వకండి. మీ ఆరా చాలా శక్తివంతమైనది. అది మీరు తెలియక ఇతరులకు ఇస్తే మీ అదృష్టం వారికే వెళ్తుంది. కాబట్టి ఈ 2 రోజులు మీ మనసును నిశ్చలంగా ఉంచుకోండి. బయటకు నవ్వుతూ ఉన్నా లోపల ఏడుస్తూ ఉన్నా మీ కన్నీళ్లు ఎవరికీ కనిపించవండి. ఎందుకంటే మీ కన్నీటి చుక్కలకు విలువ ఉంది. మీ బాధను మీరు దాచుకుంటే అదే బాధ శక్తిగా మారి మీకు విజయాన్ని ఇస్తుంది. ఈ 2 రోజుల్లో మీరు ఎటువంటి పెద్ద నిర్ణయాలు తీసుకున్నా ఆవేశపడకుండా ఆలోచించండి. శనిదేవుడు మీకు నేర్పిస్తున్న పాఠం కూడా ఇదేనండి. ఎవరిని గుడ్డిగా నమ్మకు, ముందు నీ మీద నువ్వు నమ్మకం ఉంచుకో. మీకు అనిపించవచ్చు, నేను ఎందుకు ఇంత కష్టపడాలి, ఎందుకు నాకే ఇంత అన్యాయం జరుగుతుంది అని. మీరు కానీ గుర్తించుకోండి, మీరు వజ్రం లాంటి వారు. వజ్రం ఎంత ఒత్తిడికి గురైతే అంత మెరుస్తుంది. మీ జీవితం కూడా ఇప్పుడు అలానే మెరవబోతుంది. మీరు గడపబోయే ఈ 2 రోజులు మీ ఆత్మ గౌరవాన్ని మళ్ళీ మీకు ఇస్తాయండి. మీరు కోల్పోయిన ఆ నమ్మకాన్ని మీరు తిరిగి ప్రసాదిస్తాయన్నమాట. సిద్ధంగా ఉండండి. పరీక్ష అయిపోగానే విజయం మీ తలుపు తడుతుందండి. అయితే మే 31 మరియు జూన్ 1 తేదీలు మీ అదృష్ట చక్రం తిరిగే రోజులు అనమాట. అంటే ఈ 2 రోజులు మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం అందడం మొదలవుతుంది. మీరు ఏదైనా పనిలో విఫలమైతే అది దేవుడు మీకు ఇస్తున్న మంచి అవకాశం అని గుర్తుంచుకోండి. జూన్ 1న మీకు ఊహించని ఒక శుభవార్త కూడా అందబోతుందండి. అది మీ కెరియర్ కావచ్చు, లేదంటే మీరు ఆశించిన ఒక ఆర్థిక ప్రయోజనము కావచ్చు. మీరు ఉద్యోగంలో ఉంటే మీ పై అధికారులు మీ ప్రతిభను గుర్తించి మీకు ప్రశంసలు ఇస్తారు. వ్యాపారంలో ఉంటే లాభాల బాట కూడా పడతారండి. ఇప్పటి వరకు మిమ్మల్ని తక్కువ చేసి చూసిన వారు మీ విజయాలను చూసి ఆశ్చర్యంతో నిశ్శబ్దంగా మిగిలిపోతారండి. మీరు మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు. మీ విజయమే సమాధానం చెప్పబోతుంది. కాబట్టి ఈ 2 రోజుల్లో మీరు చేసే ప్రతి పనిలో అదృష్టం మీకు తోడవుతుంది. ఎవరైనా మీకు సాయం చేయడానికి ముందుకు వస్తే వారి వెనుక ఉన్న ఉద్దేశాలను గమనించండి. మీ జీవితంలోనికి ఒక కొత్త వ్యక్తి లేదంటే ఒక కొత్త అవకాశము రాబోతుంది. ఆ వ్యక్తి ద్వారా మీకు రాబోయే అవకాశాలు మీ జీవితాన్ని పూర్తిగా మారుస్తాయి. మీరు ఇకపై ఆర్థికంగా ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరమూ రాదు. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆ ఆత్మతృప్తి, ఆ నిద్రలేని రాత్రుల నుంచి విముక్తి మీకు ఈ 2 రోజుల్లోనే లభిస్తుందండి. ముఖ్యంగా కుటుంబంలో ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. మీరు ఎవరిని ప్రేమిస్తున్నారో వారి మద్దతు మీకు పూర్తిగా లభిస్తుంది. మీరు గర్వంగా తలెత్తుకుని బ్రతికే రోజులైతే ఇవేనండి. మీ కష్టార్జితం 10 మందికి పనికొస్తుంది. కానీ మీ అదృష్టాన్ని మాత్రం ఎవరికీ పంచకండి. మీ రాజసం తిరిగి పొందే సమయం కూడా
ఆసన్నమైందండి. మీరు గర్జించడానికి సిద్ధంగా ఉండండి. జూన్ 2వ తేదీ మీ విజయ గర్జను ప్రపంచానికి చాటి చెప్పే రోజండి. అంటే ఈ 5 రోజుల ప్రయాణానికి ఇది ఒక అద్భుతమైన ముగింపు అనమాట. ఇప్పటి వరకు మీరు పడ్డ ప్రతి కష్టం, మీరు ఒంటరిగా అనుభవించిన ప్రతి బాధ ఈ రోజు ఒక శక్తివంతమైన విజయంగా మారబోతుందండి. అయితే మీ ఆర్థిక పరిస్థితుల్లో మీరు ఊహించని స్థిరత్వం వస్తుంది. మీరు చేసిన ప్రతి పనిలో కూడా ఒక స్పష్టత, ఒక పట్టుదల మీకు కనిపిస్తుంది. మీరు మీ జీవితంలో ఎంత పైకి ఎదిగినా మీకున్న ఆ జాలి గుణాన్ని పోగొట్టుకోకండి. కానీ ఆ గుణాన్ని ఎవరికి చూపించాలో ఇప్పుడు మీకు అర్థమవుతుందండి. జూన్ 2వ తేదీన మీరు తీసుకునే నిర్ణయాలు కానీ రాబోయే సంవత్సరాల భవిష్యత్తు నిర్ణయిస్తాయండి. మీరు శనిదేవుని ఆశీస్సులతో ఇప్పుడు ఒక కొత్త శక్తిని పుంజుకున్నారు. మీ చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం పటాపంచలై మీ ఇంట్లో మహాలక్ష్మి నిలవబోతుందండి. ఈరోజు మీరు మీ ఇష్ట దైవాన్ని దర్శించుకోండి, లేదంటే ఒక పేదవారికి సాయం చేయండి. మీ జీవితంలో ఎవరైతే మిమ్మల్ని వెక్కిరించారో వారు ఇప్పుడు మీ ఎదుగుదలను చూసి తలదించుకుంటున్నారు. మీరు ఇకపై అప్పుల కోసం ఇతరులను అడగాల్సిన పని లేదు. మీ కష్టమే మీకు ధనలాభాన్ని ఇస్తుంది. మీరు ఎవరి ముందు కూడా తల వంచాల్సిన అవసరమూ లేదు, ఎందుకంటే మీ ఆత్మ గౌరవమే మీకు ఆభరణం కాబోతుంది. కుంభరాశి వారు, మీరు గెలిచారు. ఈ 5 రోజులు మీకు కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాయండి. ఇక మీ జీవితంలో వెనకడుగు లేదు. మీరు గర్జించే సమయం, మీ రాజసం వెలిగిపోయే సమయం అయితే ఇదేనండి. మీరు ఒక విజేతగా నిలబడబోతున్నారు. ఈ 5 రోజులు మీ జీవితాన్ని ఎలా మార్చాయో ఎప్పుడు గుర్తుంచుకోండి. ఆ పరమాత్మ, ఆ శనిదేవుడు మీకు తోడుగా ఉన్నారండి. అయితే జూన్ 3వ తేదీన మీ వ్యక్తి సంబంధాల మీద ఒక లోతైన ప్రభావాన్ని చూపబోతుంది. అంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్లో ఎవరైతే మీకు నిజంగా తోడుగా ఉంటారో వారు మాత్రమే మీతో మిగిలిపోతారు. మీరు గతంలో చేసిన త్యాగాలను ఇప్పుడు మీ కుటుంబ సభ్యులు లేదంటే మిత్రులు గుర్తించే సమయం కూడా వచ్చిందండి. ఇప్పుడు వరకు మిమ్మల్ని తక్కువ చేసి చూసిన వారు మీ మౌనం వెనకాల ఉన్న గంభీర్యాన్ని చూసి ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి క్షమాపణ కోరే అవకాశం కూడా కనబడుతుందండి. ఈ రోజు మీరు ఏ పని మొదలుపెట్టినా కూడా అది విజయం వైపు సాగుతుందండి. ముఖ్యంగా కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ జీవితంలో ఎన్నాళ్ళుగా ఉన్న ఆందోళనలు, భయాలు ఈ రోజు మెల్లగా కరిగిపోతాయండి. మీరు దైవభక్తితో ఉంటే ఈరోజు మీకు కలలో ఒక సంకేతం దొరికే అవకాశం కూడా ఉంటుందండి. అది మీ జీవితానికి ఒక దిశానిర్దేశం చేస్తుంది. మీరు మీకోసం కొంత సమయం కేటాయించండి, ధ్యానం చేయండి, లేదంటే మీకు ఇష్టమైన పని చేయండి. ఏ పని చేసినా కూడా మీలోని ఆత్మ గౌరవాన్ని వదులుకోకండి. మీరు ఎవరి ముందు కూడా తల వంచాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మీ పాత విషయాల గురించి మాట్లాడినా వాటిని పట్టించుకోకండి. మీరు ముందుకు సాగాలి, వెనక్కి చూడాల్సిన అవసరం లేదు. జూన్ 3వ తేదీ మీకు ఒక శుభారంభం లాంటిదనమాట. ఇది మీ జీవితంలో శాంతిని నెలకొల్పుతుందనమాట. అయితే జూన్ 4వ తేదీన మీ జీవితంలోనికి ఒక కొత్త శక్తిని తీసుకువస్తుంది. ఈ రోజు గ్రహాల సంచారం మీకు అద్భుతమైన అవకాశం కూడా ఇవ్వబోతుందండి. చాలా కాలంగా మీరు ఒక నిర్ణయం తీసుకోవడానికి జంకుతూ ఉన్నారు, కానీ ఈ రోజు ఆ నిర్ణయాన్ని చాలా ధైర్యంగా తీసుకుంటారు. ఇది మీ వృత్తిపరమైన జీవితాన్ని లేదంటే వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందండి. ఈ రోజు మీరు పాత అలవాట్లను, మిమ్మల్ని వెనక్కి లాగే వ్యక్తులను వదిలేయడానికి సిద్ధపడతారనమాట. ఇది చాలా ధైర్యంతో కూడిన పని, కానీ కుంభరాశి వారికి ఇది సరైన సమయం అనమాట. మీ అదృష్టం ఈ రోజు చాలా బలంగా ఉందండి. మీరు ఏదైనా కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే లేదంటే ఏదైనా ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ రోజు చాలా శుభప్రదం అండి. మీరు ఎవరిని కూడా నమ్మకండి, మీ సొంత ఆలోచనల మీద నమ్మకం ఉంచండి. ఈ రోజు మీరు తీసుకునే ఏ నిర్ణయం అయినా కూడా అది మీకు లాభదాయకంగానే మారుతుంది. ముఖ్యంగా మీ ఆరోగ్యంపై మీరు దృష్టి పెట్టండి. మీరు చేసిన శ్రమకు తగిన విశ్రాంతిని ఇవ్వండి, ఎందుకంటే శనిదేవుడు మీతో చాలా కష్టపెడుతున్నాడు, కానీ ఆయన ఇచ్చే ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుందండి. అయితే జూన్ 4వ తేదీ మీ కర్మచక్రం మారుతున్న సంకేతం. మీరు ఇక మీదట మీ కొత్త వ్యక్తిగా ఎదగబోతున్నారు, కాబట్టి ఆ రాజసం, ఆ ఆత్మగౌరవం ఇప్పుడు మీ సొంతం కాబోతున్నాయండి. జూన్ 5వ తేదీ మీ 5 రోజుల ప్రయాణానికి ఒక అద్భుతమైన ముగింపు ఇస్తుందండి. ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టాలు, ఆ ఒంటరి పోరాటం అంతా కూడా ఒకేసారి ఫలితాన్ని ఇచ్చే రోజైతే ఇదేనండి. మీ ఆర్థిక పరిస్థితిలో స్థిరత్వం వస్తుంది. మీరు ఇప్పటి వరకు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు అందబోతుందండి. ఈ రోజు మీరు మీ ఆఫీసులో లేదంటే వ్యాపారంలో ఒక నాయకుడిగా ఎదుగుతున్నారండి. మీ మాటలకు విలువ పెరుగుతుంది. అందరూ మీ సలహాలను పాటించే సమయం కూడా వచ్చిందండి. ఇప్పటి వరకు మిమ్మల్ని విమర్శించిన వారు ఇప్పుడు మీ విజయాలను చూసి ఆశ్చర్యపోతారు. జూన్ 5వ తేదీన మీరు మీ పనులన్నింటినీ ఒక క్రమ పద్ధతిలో పూర్తి చేస్తారండి. మీలో ఒక అద్భుతమైన శక్తిని, ఒక కొత్త ఉత్సాహాన్ని మీరు గమనిస్తారనమాట. ఈ రోజు మీరు ఆ పరమాత్మకు ధన్యవాదాలు చెప్పుకోండి. మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు పడ్డ కష్టము, మీరు చూపిన ఓపిక ఇవన్నీ మీకు విజయాన్ని తెచ్చిపెట్టాయండి. ఇక మీదట మీరు ఎవరికీ తల వంచాల్సిన అవసరం లేదు. మీరు గర్జించే సమయం ఆసన్నమైంది కాబట్టి. కుంభరాశి వారు, ఇప్పుడు మీరు విజేతలు. ఈ జూన్ నెల మిమ్మల్ని ఒక కొత్త శిఖరానికి చేరుస్తుందండి. మీరు సిద్ధంగా ఉండండి. ఈ 5 రోజులు మీ రాశి ధనస్థానంపై గురు ప్రభావం ఉండడం వలన చాలా బలంగా ఉంటుంది కాబట్టి గత కొంతకాలంగా ఇతరులకు అప్పుగా ఇచ్చి తిరిగి రాక ఇబ్బంది పడుతున్న డబ్బు విషయంలో మీకు ఒక సానుకూల సంకేతం అయితే అందబోతుందండి. అయితే మే 30, 31 తేదీలు ఎవరికి కొత్తగా అప్పు అయితే ఇవ్వకండి. మీ వద్ద ఉన్న డబ్బును
జాగ్రత్తగా దాచుకోండి. జూన్ 1-2 తేదీల్లో ఆకస్మికతగా ధనలాభం లేదంటే రావాల్సిన పాత బకాయిల చేతికి అందే అవకాశం కూడా ఉంటుందండి. అయితే ఉద్యోగంలో ఇప్పటి వరకు మీ కష్టాన్ని ఎవరో దొంగిలిస్తున్నట్టు అనిపించవచ్చు. కానీ 5 రోజుల్లో మీ వర్క్ ఎథిక్స్ అంటే ఆ పనితీరు మీ ఉన్నత అధికారులు గుర్తించబోతున్నారు. మీపై ఉన్న అపార్థాలు తొలగిపోయి జూన్ 2వ తేదీన ఒక ముఖ్యమైన మీటింగ్ లేదంటే మీ కెరియర్ని మార్చే నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందన్నమాట. భయపడకండి, శనిదేవుని ఆశీస్సులతో ఆ నిర్ణయం మీకు లాభిస్తుందండి. అయితే కుంభరాశి వారు వ్యాపారస్తులకైతే కనుక మే 29-30 తేదీల్లో ఎటువంటి పెద్ద ఒప్పందాలు అయితే చేయకండి. కానీ జూన్ 1 నుంచి కొత్త పెట్టుబడులకు లేదంటే కొత్త భాగస్వాములతో చర్చల మార్గం సుగమం అవుతుంది. కాబట్టి మీ వ్యాపారంలో ఇప్పటి వరకు ఉన్న నెగిటివ్ ఎనర్జీ తగ్గి జూన్ 2 నాటికి లాభాల బాట పడతారండి. కుంభరాశి వారు బయటకు గంభీరంగా ఉన్న లోపల కుటుంబం గురించి ఎంతో ఆందోళన చెందుతూ ఉన్నారు. 5 రోజులు మీ కుటుంబ సభ్యులు మీరు పడుతున్న కష్టాన్ని, మీ నిజాయితీని అర్థం చేసుకుంటారండి. ఇంట్లో గత కొంతకాలంగా ఉన్న అశాంతి తొలగి మే 31 నాటికి ప్రశాంతత నెలకొంటుంది. మీ తోబుట్టువుల నుంచి కూడా మంచి సహకారం కూడా అందబోతుందండి. కుంభరాశి వారు ఈ 5 రోజులు మీరు పడ్డ కష్టానికి ముగింపు, మీరు అనుభవించబోయే సుఖానికి ఆరంభం. శనిదేవుడు మీకు పాఠాలు నేర్పించాడండి. ఇప్పుడు పరీక్షలో పాస్ అయ్యే సమయం వచ్చింది. ఎవరి ముందు తల వంచకండి, ఎందుకంటే మీ కర్మ ఫలదాత ఆశీస్సులు పొందిన వారు ఈ మే నెల చివరి రోజులు మీకు కొత్త వెలుగును ఇస్తాయండి. మీరు నిజమైన కుంభరాశి వారు అయితే ఈ రోజుల్లో మీలో వచ్చి మార్పును గమనించండి. మీ విజయ గర్జన మొదలైంది. ఓం నమో నారాయణాయ నమః.